ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామానికి దగ్గరలో కోళ్ల ఫామ్ నిర్మించడంతో ప్రజలు దుర్వాసనతో రోగాల పాలవుతున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదుదారుడిపై కక్షగట్టి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలము మల్లాయకుంట తండాకు చెందిన కోళ్ల ఫామ్ నిర్వాహకులు అదే గ్రామానికి చెందిన తేజవత్ సురేష్ అతని తల్లి సాలుకు భార్య సుమను కొట్టారు. ఈ విషయమై బాధితులు ఫిర్యాదు చేయడంతో చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటరత్నం తెలిపారు. కోళ్ల మాఫియా ఈ ఫౌండరీలను దూరం పెట్టే విధంగా వాటి రూల్స్ పెట్టే విధంగా పెట్టాలే కానీ విచ్చలవిడిగా వాళ్ళ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో విచ్చలవిడిగా ఇచ్చి ఇంటిని ఆనుకొని ఉన్న పిల్లలను జ్వరాల పాలన రోగాల పాలన గురి చేస్తున్నారు. కాబట్టి దేవుంచి ఈ ఫిర్యాదు పైవారిని ఎందుకు చెప్పావని చెప్పి నువ్వు ఈ ఫిర్యాదు బయటకు చెప్తావని చెప్పి మా ఇంటికి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. వృద్ధురాలైన మా అమ్మగారికి మోకాల మీద కొట్టి మోకాలు వాసేటట్టుగా నా ఈపు కూడా వాసేటట్టుగా ఈపు కూడా వాసేటట్టుగా నన్ను నడి రోడ్డు మీద లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ఈ పౌడరీ ఫామ్ దందా అంత దుర్మార్గంగా నడుస్తుందంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, దీనికి ఎక్కడి నుంచి పర్మిషన్ వస్తున్నాయి, అది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులను నేను కోరుకుంటున్నాను.